హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం రొయ్యలు 65 చేసుకుంటామండి. రొయ్యలు తీసుకొని బాగా పసుపు వేసి వాష్ చేసి పెట్టుకున్నాము. అందులోకి వచ్చేసి రైస్ ఫ్లోర్ 2 స్పూన్స్, మైదా 2 స్పూన్స్, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి మసాలా ఐటమ్స్ వచ్చి గరం మసాలా, పెప్పర్ పౌడరు, కొద్దిగా మిర్చి పౌడరు, కొద్దిగా కలర్ కానీ వేసుకున్నాము. ఈ మిరియాలు పొడి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. కొత్తిమీర వేసుకుంటాం. టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇది వచ్చేసి వాటర్ వేసుకొని మంచిగా కలుపుకుంటామండి. మనకి బజ్జీ పిండి కన్నా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. మంచిగా ఇట్లా మిక్స్ అయ్యే వరకు ఇట్లా మంచిగా వాటర్ వేసి కలుపుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై తీసుకుంటామండి. ఆయిల్ బాగా వేడయ్యాక వేయాలి. మా వారు చేస్తున్నారండి. మా వారికి చాలా ఇష్టం ఈ రొయ్యలు ఇట్లా 65 వేసుకుంటే. మా పిల్లలకు కానీ ఇష్టం అండి. పిల్లలు మిస్ అవుతున్నాము. ఇట్లా ఒక్కొక్కటిగా మంచిగా ఫ్రై అయిపోయినాయండి. తీసి ప్లేట్లో పెట్టుకుంటాం. మళ్ళీ ఇంకొకసారి వేసుకున్నాను. అందులో పచ్చిమిరపకాయలు కానీ వేసి ఫ్రై చేసుకున్నామండి. ఈ రొయ్య కొరుక్కొని కొద్దిగా పచ్చిమిరపకాయ కొరుక్కొని తింటుంటే ఇంకా స్వర్గమే అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. చాలా ఈజీ అండి ఇంట్లో చేసుకోవడము. మీరు ట్రై చేసి చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వేడిగా రొయ్యలు 65 మేము ఎంజాయ్ చేస్తామండి. మీరు ఇట్లానే చేసుకొని ఎంజాయ్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్.